అక్రమంగా గంజాయి తరలిస్తున్న మూటను అరెస్టు చేసినట్టు తెలిపారు నల్గొండ జిల్లా ఎస్పీ చెందిన దీప్తి. నాగార్జున సాగర్, విజయపురి ఎస్ఐ సంపత్ మరియు వారి సిబ్బందితో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కూరగాయల డీసీఎంలో తనిఖీ చేయగా 336 కిలోల గంజాయి పట్టుబడిందని వారు తెలియజేశారు. నల్గొండ జిల్లాలో 1st జనవరి నుంచి this is our first big catch of drugs. 336 కేజీల గాంజాని విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి శ్రీలంకి ట్రాన్స్పోర్ట్ చేసే తరుణంలో మిర్యాలగూడ డిస్ట్రిక్ట్ సాగర్ పోలీస్ స్టేషన్ వారు along with the help of task force ఓన్ గా వర్కౌట్ చేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మనకి అయినా కూడా ఓన్ గా వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ థింగ్. కాకపోతే మీడియా మాకు సహకరించాలి కొంచెం, ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. వీఆర్ ఓన్లీ డిమాండింగ్ ది అక్యూజ్డ్ దట్ వీ హ్యావ్. సో ఈ కేసు వివరాలకి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక 4 మంది అక్యూజ్డ్ మన కస్టడీలో ఉన్నారు. వీళ్ళలో 2 ఫస్ట్ పర్చేజర్స్ అండ్ 2 వాళ్ళకి సహకరించిన వాళ్ళు. ఒక వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు అండ్ 3 మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు హ్యాబిచువల్ ట్రాన్స్పోర్టర్స్, పెడ్లర్స్ అండ్ పర్చేసర్స్. దే ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ది డ్రగ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్. అండ్ వాళ్ళకి ఎన్డీపీఎస్ చట్టం ప్రకారము తగిన శిక్ష పడే విధంగా వాళ్ళ పేర్లు, తర్వాత వాళ్ళ వివరాలు ఇవన్నీ కూడా మన డేటాబేస్ లో నమోదయ్యే విధంగా, అండ్ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఇచ్చారో అండ్ వీళ్ళ రిసీవర్స్ వీళ్ళు కూడా అందరూ ఐడెంటిఫై చేయబడ్డారు. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఈ నెట్వర్క్ ని ఇంకా కూడా మనం బలహీనపరచదలుచుకున్నాము. అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ ఫస్ట్ డే రోజు నేను చెప్పాము గవర్నమెంట్ యొక్క priority and also department's priority is to crack down on drugs in a major way. So ఈ డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా మన ఏరియాలో బలహీనపరచడం ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగానే నల్గొండ డిస్ట్రిక్ట్ ఫోర్స్ చాలా కష్టపడి చాలా ప్లాన్ చేసి ఎంతో చాకచక్యంగా స్ట్రాటజిక్ గా ప్రతి మూవ్ ని క్యాల్కులేటెడ్ గా చేసుకుంటూ ఇంత మంచి రిజల్ట్ ఇచ్చారు ఈరోజు. దీనికి సంబంధించి మనము ఒక 3 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఆల్సో 1 DCM వెహికల్ విత్ నెంబర్ MH24AU8425. దీనికి సంబంధించిన వేరే అక్యూజ్డ్ కూడా ఉన్నారు. అబౌట్ 9 అక్యూజ్డ్ ఆర్ ఐడెంటిఫైడ్ ఎట్ ద మూమెంట్. వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ పేర్లు కానీ వివరాలు కానీ చెప్పడం లేదు. Because for investigation purposes, we don't want to alert the accused and miss the chance of nabbing them. So this is giving basic vivaral. Give a question to tell. Yeah, జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవి నడుస్తున్నాయి. అవి డ్రగ్స్ పరంగా చాలా అలర్ట్ వేస్తూ కూడా ఉన్నాయని చెప్పగలుగుతాం. గంజాయి వాడకం మీద యూత్ కి సంబంధించి ఏమైనా స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు? గంజాయి వాడకం అన్ఫార్చునేట్లీ చాలా ప్రబలెంట్ ఉంది. చాలా రోజుల నుంచి ఇది నడుస్తుంది. దీని మీద చాలా ఐరన్ ఫిస్ట్ తో వ్యవహరించే విధంగా మనము డిపార్ట్మెంట్ మొత్తాన్ని మళ్ళా ఒకసారి ఉత్తేజపరుచుకుంటున్నాము టాప్ టు బాటమ్. అండ్ ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ ఒక యాంగిల్ ఉంటుంది, ఇంకొకటి ప్రివెన్షన్ ఉంటుంది, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్. అన్ని మార్గాల్లో మనం చర్యలు తీసుకున్నప్పుడే మనకి పూర్తి నిర్మూలన, లేకపోతే ఆల్మోస్ట్ పూర్తి నిర్మూలన అనేది అచీవ్ చేయగలుగుతాం. తెలంగాణ ఆంధ్ర బార్డర్ మన ప్రధాన ఆంధ్ర నుంచి ఎక్కువ సరఫరా అవుతున్నది. గాంజా డ్రగ్ తీసుకున్నట్లయితే అది ఆంధ్రాలో ప్రొడక్షన్ ఉంది కనుక నార్త్ ఈస్టర్న్ ఆంధ్రాలో, సో అటు నుంచే రవాణా అవ్వాల్సి వస్తుంది. అండ్ వీఆర్ ఏ కాంట్యూట్. ఒక టైంలో ఓన్లీ కాంట్యూట్ గా ఉండేది మన రాష్ట్రం, ఇప్పుడు కాంట్యూటే కాకుండా సరఫరాలకు కూడా బలి అవుతుంది. అండ్ దాంట్లో భాగంగానే ఎంతో మంది యువత ఎస్పెషలీ డ్రగ్స్ కి అలవాటు పడి వాళ్ళ ఫ్యూచర్ ని
చాలా డ్యామేజ్ చేసుకుంటారు. వాళ్ళ ఫ్యూచరే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ సఫర్ చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ ఈస్ హై టైమ్ దట్ we completely break this network. Any more questions? మేడం మధ్యలో తీసుకుంటే గ్రీజర్ లెవెల్స్ తో చెక్ చేయడానికి వీలు ఉంది. మరి ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఏ విధంగా చెక్ చేస్తారు? పారామీటర్స్ ఉన్నాయా మనకి? Can you please repeat? మేడం ఆల్కహాల్ తీసుకుంటే గ్రీజర్ లెవెల్స్ తో చెక్ Yeah, చేస్తారు. no, there are some machinery which are very expensive. ఇప్పుడు సిటీలో టీఎస్ఎఫ్ వాళ్ళు వాడుతున్నారు. అవి వాడి మనం సందేహం ఉన్న ప్లేసెస్ లో చెక్ చేస్తే మనకి డ్రగ్స్ లాస్ట్ మంత్ లో తీసుకున్నారా, వాళ్ళ బ్లడ్ లో డ్రగ్ లెవెల్ ఏమో తెలుస్తుంది. అలాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. అవి ఎక్కువ పోలీస్ ఫోర్స్ కి అందుబాటులో వచ్చేలాగా కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇంకా ఇయర్ తో పోల్చుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ 1 year లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్యాచ్ in the district. 336 kgs of ganja. It is of good quality, reasonably very good quality ganja. And a small amount will result in a lot of effect. Any other questions? అయితే పబ్లిక్ కి మీరు చేసే ఒక విన్నపం, ఇట్లాంటి ఆపర్చునిటీ దొరికింది కాబట్టి చెప్తున్నాము. పబ్లిక్ లో ఎవరైతే వినియోగదారులు అంటే ఎండ్ కన్స్యూమర్స్ ఉన్నారు, వాళ్ళు మేజర్లీ యూత్ ఉంటారు, యంగ్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. అనేక సందర్భాల్లో వాళ్ళు మేము ఓపెన్ అవ్వి ఎవరికైనా చెప్పుకుంటే ఈ ప్రాబ్లం గురించి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు, ఎవరికి చెప్పలేకపోతున్నారు, చెప్తే మమ్మల్ని కూడా అక్యూజ్ చేస్తారనేసి ఒక భావనలో ఉంటారు. అట్లా ఉండవలసిన అవసరం లేదు. ఎవరైతే ఓపెన్ గా వచ్చి పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ ఐడెంటిటీని అనానిమస్ గా ఉంచి, మా ముఖ్య ఉద్దేశం టు బ్రేక్ ద నెట్వర్క్, టు క్యాచ్ ద కింగ్పిన్స్ and to eradicate this menace so that youth, their careers, their lives, their families, their futures, ఇవన్నీ సేవ్ చేయడానికి మా ముఖ్య ఉద్దేశము. సో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటే యూత్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే దీనికి బానిస ఆల్రెడీ అయిపోయారు, టు ఎరాడికేట్ దిస్ మెనేజ్ సో దట్ యూత్, their careers, their lives, their families, their futures, ఇవన్నీ సేవ్ చేయడానికి మా ముఖ్య ఉద్దేశము. సో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటే యూత్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే దీనికి బానిస ఆల్రెడీ అయిపోయారు వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ప్లీజ్ యు ఆర్ వెల్కమ్. యూ విల్ కీప్ యువర్ ఐడెంటిటీ అనానిమస్ అండ్ వీ విల్ వర్క్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ క్రాక్ డౌన్ ఆన్ ద నెట్వర్క్. ఇప్పుడు వీళ్ళు ఒక TCM లో ఈ గాంజా ప్యాకెట్స్ ని తీసుకొస్తుంటే మనం ఇంటర్సెప్ట్ చేసాము. అయితే ఈ గాంజా ప్యాకెట్స్ ని వీళ్ళు కూరగాయల గుట్టలు వెనకాల పెట్టుకొని తీసుకొస్తున్నారు. కూరగాయలు కానివ్వండి, లేకపోతే ఫ్లవర్స్ కానివ్వండి, సమ్టైమ్స్ మిల్క్ ఆల్సో, ఇలాంటి పెరిషబుల్ గూడ్స్ వెహికల్స్ లో తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా కూడా మేము దృష్టి పెట్టి చెకింగ్ చేస్తున్నాము. ఎందుకంటే బికాస్ పెరిషబుల్ గూడ్స్ కాబట్టి వాటికి షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది. వాటిని తింపి ఎంత చెక్ చేసి లోపల పాడైపోతాయి సార్ అని చెప్పి చెప్పడము, మన వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ గా ఉంటే వాళ్ళు స్కిప్ అయ్యి వెళ్ళిపోవడం ఇట్లాంటివి జరగవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా అట్లాంటి స్ట్రాటజీస్ అవలంబిస్తున్నారు. సో వీఆర్ ఆల్సో వెరీ కేర్ఫుల్. వీఆర్ ట్రైంగ్ టు బి స్టెప్ అహెడ్ ఆఫ్ ద క్రిమినల్స్, if not more, and we will definitely crack down on this very soon. ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయండి? అది ఇంకా తెలియాల్సి ఉందండి. we just remanded and ఇంకా తెలియాల్సి ఉంది. అవన్నీ వివరాలు కూడా సేకరిస్తున్నాం. ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, చాలా వేగవంతంగా నడుస్తుంది. ఫర్దర్ అప్డేట్స్ లో మాకు ఇంకేదైనా ఇంపార్టెంట్ గా చెప్పాల్సి ఉంటే కంపల్సరీగా మళ్ళీ కూడా మీకు పెట్టి చెప్తాం. No, 3 members are from Maharashtra and 1 from Karnataka. వీళ్ళు ఫస్ట్ పర్చేసెస్, వీళ్ళు అక్కడ విజయనగరంలో ఎక్కడైతే ప్రొడ్యూస్ అవి అనేక డైరెక్షన్స్ లో పంపబడుతుందో అక్కడ పర్చేస్ చేసేవాళ్ళు. మీరు ఆల్రెడీ కొంచెం మనీ వాళ్ళకి ఇచ్చారు అండ్ మిగిలిన మనీ కూడా ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అండ్ వీళ్ళ అదర్
కో అఫెండర్స్ కూడా మనకి ఐడెంటిఫై అయ్యారు. బట్ వీ కాంట్ రివీల్ ద నేమ్స్ అండ్ ఆల్ దట్ బికాజ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్. విజయనగరం టు బీదర్, అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటుకి. ఎంత కాస్ట్ ఉంటుంది? ఇది మార్కెట్ రేట్ వచ్చి 84 lakhs అని ఇప్పుడైతే ఎస్టిమేషన్ చేయడం జరిగింది. But again, it is different rates in different markets. మేడం, లోకల్లో యూత్ ఈ గంజాయి ఇటువంటి కాకుండా మెడిసిన్ కూడా యూజ్ చేస్తున్నారు కదా, మత్తుగా దానిపై డ్రగ్స్ గురించి మీకు See, drugs and also all these other substances which give you a narcotic drug effect, they're also classified and వాటి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మాకు ఇన్ఫర్మేషన్ అనేది క్రూషల్. ఇన్ఫర్మేషన్ ఎంత మాకు వస్తే దాని మీద మేము యాక్షన్ తీసుకోవడానికి. సో మాకు ప్రత్యేక విన్నపం ఏంటంటే పబ్లిక్కి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీకు ఎటువంటి స్టిగ్మా వద్దు, మీకు కావాలంటే అనానిమస్ ఉంచుతాం మీ ఐడెంటిటీ. అండ్ ఆల్సో మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చేస్తారేమో అనేటువంటి భయం వద్దు, బికాస్ దిస్ ఇస్ అవర్ టాప్ ప్రయారిటీ. Please understand, this is really our top priority. I'm telling you from the day I took charge. Thank you.